ప్రజల్లో విపరీతమైనటువంటి ఆగ్రహం తెప్పించినటువంటి ఉదంతం టోల్ గేట్ ఫీజులు మరీ అదిరిపోతూ పెరిగిపోతూ ఉంటాం. మోడీ సర్కార్ దాన్ని సరిదిద్దుకునేందుకు 3,000 రూపాయల పాస్ సిస్టమ్ దగ్గరకు వచ్చింది. అది త్వరలో అమల్లోకి వస్తే ఒక పెద్ద మార్పు, ఛార్జీలు తగ్గినట్టే. ఇంకొక వైపున సొరంగాలు వంతెనలు ఉండే మార్గాల్లో టోల్ ఫీజు తగ్గింపుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. టోల్ ఛార్జీల లెక్కింపు నిబంధనలు కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పు సొరంగ మార్గాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు ఉన్న రహదారులు టోల్ ఫీజు సగానికి తగ్గించేందుకు అవకాశం ఉందట. ఇది వాహనదారుల ప్రయాణ ఖర్చులు తగ్గించబోతుంది. 2008 నాటి జాతీయ రహదారుల ఫీజు నిబంధనల కింద టోల్ ప్లాజాల్లో యూజర్ ఛార్జీలు నిర్ణయించారు. ఈ నిబంధనలు కేంద్రం సవరించింది. తాజా నిబంధనల ప్రకారం సొరంగాలు, వంతెనలు వగైరా నిర్మాణాలు ఉన్న జాతీయ రహదారులు టోల్ ఫీజు లెక్క వేయడానికి కొత్త పద్ధతిని సూచించారు. సవరించిన నిబంధన ప్రకారం రహదారిపై ఉన్న నిర్మాణ పొడవును 10తో హెచ్చించి దాని జాతీయ రహదారి సెక్షన్ పొడవుతో కలుపుతారు. అందులోంచి నిర్మాణ పొడవును తీసేస్తారు. అలాగే జాతీయ రహదారి సెక్షన్ పొడవును 5తో హెచ్చిస్తారు. ఈ రెండు సమీకరణాల ద్వారా లభించిన సమాధానంలో ఏది సంఖ్యాపరంగా తక్కువైతే దాని ప్రాతిపదికన టోల్ ఫీజు లెక్కిస్తారని ఈ నెల 2న ప్రకటించిన ఓ నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ కొత్త పద్ధతి కారణంగా టోల్ ఫీజు ఆయా మార్గాల్లో గణనీయంగా తగ్గిపోతుందని జాతీయ రహదారుల విభాగం అధికారులు చెబుతున్నారు.